హలో, నేను మీ సిఎస్ రావు. దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉంది అనే దాని మీద న్యూస్ ఎక్స్ నేషనల్ ఛానల్ ఒక సర్వేను లేటెస్ట్గా విడుదల చేసింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద అంచనా వేసింది. అది ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒపీనియన్ పోల్ని చెప్పింది న్యూస్ ఎక్స్. సో ఒపీనియన్ పోల్ ప్రకారం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 ఎంపీ స్థానాల్లో 2 బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తేల్చింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. 7 లోక్సభ స్థానాల్లో. తెలుగుదేశం పార్టీ 14 లోక్సభ స్థానాలు, జనసేన పార్టీ 2 లోక్సభ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అంటే దాని ప్రకారం న్యూస్ ఎక్స్ ఇచ్చినటువంటి అంచనా ప్రకారం మొత్తం బీజేపీ, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి కలిపి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటే బీజేపీ 2 ప్లస్ తెలుగుదేశం పార్టీ 14 ప్లస్ జనసేన 2 మొత్తం కలిపి 16, 2 18 లోక్సభ స్థానాలను గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి న్యూస్ ఎక్స్ అంచనా వేస్తుంది. కేవలం 7 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆ సంస్థ అంచనా వేస్తుంది. వాస్తవంగా ఉండేటువంటి నేషనల్ ఛానల్స్లో ఎస్పెషల్లీ మనకు టైమ్స్లో తప్ప మిగతా జాతీయ సర్వే సంస్థలు కానీ, జాతీయ న్యూస్ ఛానల్స్ కానీ, లేదా ప్రాంతీయంగా చేసినటువంటి సర్వే సంస్థలు కానీ మెజారిటీ దాదాపుగా 80% ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అలాగే దేశంలో కూడా ఎన్డీఏ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. దీని ప్రకారం ఇది ఇచ్చినటువంటి సర్వే ప్రకారం 18 లోక్సభ స్థానాలు అని అంటే మనం సుమారుగా వేసుకుంటే ఒక్కొక్క లోక్సభ స్థానాలకి 7 అసెంబ్లీ స్థానాలు ఉండేటువంటి అవకాశం ఉంది. సో 56 సో 856, 7 1 7, 1 5 126 అంటే అసెంబ్లీ స్థానాలు వైజ్ కన్వర్ట్ చేసుకుంటే కనుక మనం ఈ అసెంబ్లీ స్థానాల్లో 126 వచ్చేటువంటి అవకాశం ఉంది. 126 వచ్చేటువంటి అవకాశం ఉందని కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు 126 స్థానాలు అసెంబ్లీ అంటే 120+. యాక్చువల్గా 160+ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. 160+ టార్గెట్గా పెట్టుకొని వెళ్తూ ఉన్నారనేది మనకు తెలుసు. సో వై నాట్ 160 అనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు అయితే వై నాట్ పులివెందులు అంటున్నారు ఆయన. సో ఆ క్రమంలో 160 అని తెలుగుదేశం పార్టీ అంటూ ఉంది. కానీ న్యూస్ ఎక్స్ ఇచ్చినటువంటి ఇప్పుడు తాజా సర్వే ప్రకారం మాత్రం 126 రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే కూటమికి సంబంధించి ఆల్రెడీ 2 బీజేపీకి వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. ఇక్కడ 6 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. 6 స్థానాలకు గాను 2 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఈ 2 స్థానాల్లో ఏమున్నాయి? దాంట్లో బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో అరకు ఉంది, అలాగే రాజమండ్రి ఉంది, రాజమండ్రితో పాటు అనకాపల్లి ఉంది, రాజంపేట, ఇవి ఉన్నాయి స్థానాలు. సో ఈ స్థానాల్లో ఏది గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు బీజేపీ తెలుసుకోలేకపోతుంది. అంటే బహుశా అరకు గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అరకు. ఇక రాజమండ్రి వచ్చేసి గెలిచేటువంటి అవకాశం ఉంది పురంధరేశ్వరి ఇక్కడి నుంచి అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ అనకాపల్లి కొద్దిగా ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు సీఎం రమేష్. సో ఈ 2 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందా అనేది. సో ఇక్కడ రాజంపేట ఛాన్స్ లేదు, మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీల్లో కూడా ఛాన్స్ లేదని చెప్పి తెలుస్తుంది. కాబట్టి 2 స్థానాలు అంటే బహుశా రాజంపేట, అనకాపల్లి అయి ఉండొచ్చు. ఇక్కడ నర్సాపురం ఉంది. నర్సాపురం వచ్చేసి ఇప్పటి వరకు కూడా దీంట్లో ఇంకా ఫైనల్ కాలేదు అభ్యర్థిని. అక్కడ శ్రీనివాస్ వర్మను ఉంచారు. కానీ శ్రీనివాస్ వర్మ బలహీనమైనటువంటి క్యాండిడేట్ కాబట్టి శ్రీనివాస్ వర్మ ప్లేస్లో 22వ తారీఖున రఘురామకృష్ణరాజు నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా బీజేపీ తరఫు నుంచి ఆయన పోటీ చేయాలి నర్సాపురం నుంచి. కానీ జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నందువల్లనే అక్కడి నుంచి తనకి సీటు రాలేదని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఆ మేరకు ప్రెస్ మీట్లో కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు విషయంలో చంద్రబాబు నాయుడు కొంత సీరియస్గా తీసుకున్నారు.
ఆ సీరియస్గా తీసుకున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. తెలుగుదేశం పార్టీ నుంచి అయితే కనుక ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఒకవేళ అడ్జస్ట్ అయ్యి ఒక స్థానాన్ని తగ్గించుకుంటే లోక్సభ నుంచి బీజేపీ నర్సాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కూడా ఉంది. బట్ దానికి బీజేపీ నేతలు ఒప్పుకుంటారా అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఒప్పుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది. 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సిద్ధార్థ, అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా సమావేశం అయ్యారు. సమావేశం అయిన తర్వాత కూటమికి సంబంధించిన సీట్ల షేరింగ్ అంతా ఫైనల్ అయిపోయింది. సర్దుబాట్ల విషయంలోనే 1-2 చోట్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు భావించి అనకాపల్లి తెలుగుదేశం పార్టీకి ఇచ్చి ప్రస్తుతం అయితే అనకాపల్లి బీజేపీ పోటీ చేస్తుంది, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. సో అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చి అక్కడి నుంచి పోటీ చేయించడం ద్వారా దాని ప్లేస్లో తమ్మళ్ళపల్లి బీజేపీకి ఇవ్వడానికి ఒక ప్రతిపాదన చంద్రబాబు నాయుడు చేసినట్టు కూడా తెలుస్తుంది. అది కనుక జరిగితే కనుక తెలుగుదేశం పార్టీకి నుంచి నర్సాపురం నుంచి త్రిపుల్ ఆర్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఈ 2 కాస్త 3 అవుతాయా, లేదంటే నర్సాపురం తోటి కలిపి 2 అవుతాయా అంటే 3 అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ నర్సాపురం ఇస్తే అప్పుడు సీన్ మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సీన్ కూడా మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు 6 స్థానాలకు గాను 3 స్థానాలు అయ్యేటువంటి అవకాశం ఉంది, 3 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. న్యూసెక్స్ సర్వే ప్రకారం తీసుకుంటే కనుక ఆ 2 స్థానాలు ఏవి అనేది బీజేపీ లెక్కేసుకుంటే ప్రాబబిలిటీస్ నేను చెప్పడం జరిగింది. ఒకవేళ లేదు మేము 6 స్థానాలను పోటీ చేయాలి అని చెప్తే కనుక అప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికైనా త్రిపుల్ ఆర్ రెడీగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికైనా త్రిపుల్ ఆర్ రెడీగా ఉన్నారు. కానీ ముందుగా ఒప్పందం ప్రకారం సీట్ల షేరింగ్ విషయంలో 6 స్థానాల్లో మేము పోటీ చేయాలనుకుంటే మాత్రం అప్పుడు తెలుగుదేశం పార్టీ నర్సాపురం తీసుకొని కడపని బీజేపీకి ఇచ్చేటువంటి ఒక ప్రపోజల్ కూడా నడుస్తుంది. ఇక 7 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 లోక్సభ స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. సో 7 × 7 49 అసెంబ్లీ సెగ్మెంట్లో వీళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే 50 కంటే కూడా తక్కువగా ఉంది, లెస్ దాన్ 50లో గెలిచేటువంటి అవకాశం ఉంది. అందుకన్నా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుస్తుంది. బహుశా ఈ సర్వే ఫలితాలు ఇలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించి ఉంటుంది. అందుకే 2019లో ఏ విధంగా అయితే అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం గుర్తు చేసుకుంటే కోడికత్తి కేసు విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగింది, ఆ తర్వాత కడపలో జరిగింది, పులివెందుల్లో జరిగినటువంటి బాబాయ్ మర్డర్ కేసు. సో ఇవి సింపతి క్రియేట్ చేసినాయి 2019 ఎన్నికల్లో. కానీ ఈసారి అలాంటి సిచ్యువేషన్ లేదు. ప్లస్ 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన మీద ప్రజా వ్యతిరేకమైనటువంటి ముద్ర ఉంది. దాని కారణంగానే రోజు రోజుకి గ్రాఫ్ డౌన్ అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా గులకరాయి వ్యవహారం తీసుకొచ్చారు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తోంది. వాస్తవంగా కూడా తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకి బీజేపీ కూటమికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని సర్వేలు మెజారిటీ చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న విధంగా చంద్రబాబు నాయుడు గులకరాయి దాడులు జగన్మోహన్ రెడ్డి మీద చేయించేటువంటి అవకాశమే ఉండదు. బట్ జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ మాత్రం చంద్రబాబు నాయుడు మీద అపవాదం రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సర్వే వచ్చింది, న్యూసెక్స్ సర్వే. ఈ న్యూసెక్స్ సర్వేని కనుక చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్పి తెలుస్తుంది. సో 14 అంటే మొత్తం కలిపి పోటీ చేస్తున్నటువంటి స్థానాలు కనుక మనం తీసుకుంటే 2 జనసేన వచ్చేసి 2 పోటీ చేస్తుంది, 1 కాకినాడ, 2 వచ్చేసి మచిలీపట్నం. 2 చోట్ల కూడా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో పవన్ కళ్యాణ్ చెప్పేది కూడా అదే, ఎన్ని స్థానాల్లో నుంచి పోటీ చేయడం కాదు, తీసుకున్నటువంటి స్థానాల్లో ఎన్ని గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది మనకి ముఖ్యం అని చెప్పి జన సైనికులకు చెప్తూ ఉంటారు. అందుకే 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి 2 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు న్యూసెక్స్ చెప్తూ ఉంది. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి బాలశౌరి ఇద్దరు కూడా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి న్యూసెక్స్ అంచనా వేస్తూ ఉంది. ఇక మిగిలినటువంటి స్థానాల్లో 14
తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో ఇక్కడ మొత్తం 14 గెలిచేటువంటి అవకాశం ఉంది. టోటల్గా 17లో 14. సో 14 గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో బీజేపీ 6 + 2 8 చోట్ల జనసేన అలాగే బీజేపీ పోటీ చేస్తుంది. సో 8 చోట్ల పోటీ చేస్తుంది. ఈ రెండు కలిపి జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్ల గెలుస్తుంది. లాస్ట్ పోయేది ఏమైనా ఉందంటే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి స్థానాలే. సో వాటిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అక్కడే బీజేపీ పోటీ చేసేటువంటి స్థానాల్లోనే జగన్మోహన్ రెడ్డి పాగా వేసేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన రెండు పోటీ చేసేటువంటి స్థానాల్లో ఏమాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి స్థానాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో 17లో పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ 14 చోట్ల గెలవబోతుందంటే బహుశా ఓడిపోయేటువంటి స్థానాల్లో ఏమున్నాయి అనేది కనుక ఒక్కసారి మనం అంచనా వేసుకుంటే వాటిలో మరి ఓడిపోయేటువంటి స్థానాలు, బలహీనమైనటువంటి స్థానాలు కొన్ని కనిపిస్తున్నాయి అంటున్నారు. వాటిలో కడప ఒకటి, కడప ఉంటే ఉండవచ్చు. కడపతో పాటు మిగిలినటువంటి స్థానాలు ఒంగోలు కొంత టైట్ ఉంది అంటున్నారు. ఒంగోలు కొంచెం టైట్ ఉంది కానీ గెలిచేటువంటి అవకాశం ఉంది అంటున్నారు ఒంగోలు. సో వీటితో పాటు ఇంకా మిగతా అంటే విజయవాడ కానీ ఇవన్నీ కూడా నల్లేరు మీద నడకలాగా గెలిచేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అంటుంది. టోటల్గా తీసుకుంటే 14 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ బాపట్ల బహుశా నేను అనుకోవడం బాపట్ల కూడా వీక్గా ఉంది సర్వేల్లో. వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఈ 3 ఉంటే ఉండొచ్చు. సో మొత్తం 17లో పోటీ చేస్తుంది, 14లో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆ 14లో 3 బహుశా నేను అనుకోవటం ఈ 3 ఉండి ఉండవచ్చు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. మిగిలిన స్థానంలో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. సో టోటల్గా చూస్తే కనుక ఈ సర్వే ప్రకారం కూటమికి చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కూటమి పాగా వేయబోతుంది. 7 లోక్సభ స్థానాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో కూడా ఇప్పుడు పబ్లిక్ కనుక 3 గమనిస్తే కూటమికే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బీజేపీ కనుక యాక్టివ్ అయ్యి బీజేపీ కనుక కూటమికి సపోర్ట్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఒపీనియన్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది. మొత్తం మీద ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సర్వే ప్రకారం, ఢిల్లీ వేస్తున్నటువంటి అంచనా ప్రకారం, ఢిల్లీకి సంబంధించిన నేషనల్ ఛానల్ వేస్తున్నటువంటి అంచనా ప్రకారం మొత్తం 25లో 2 బీజేపీ, 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 14 టీడీపీ, 2 జనసేన పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. దీని ప్రకారం స్ట్రైక్ రేట్ ఎక్కువగా జనసేనకు ఉందని చెప్పి చెప్పచ్చు. స్ట్రైక్ రేట్ అంటే 2 స్థానాలు పోటీ చేస్తుంది, 2 గెలిచేటువంటి అవకాశం ఉంది. సో ఆ స్ట్రైక్ రేట్ కోసమే జనసేనని పవన్ కళ్యాణ్ కూడా తుల్లించి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అది నెరవేరే అవకాశం ఉందని చెప్పి న్యూస్ ఎక్స్ ఇచ్చినటువంటి ఒపీనియన్ పోల్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ అంచనాలు చూసిన తర్వాత జనసేన ఏదైతే అనుకున్నారో అది నెరవేరే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు బహుశా 14 నుంచి 15కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఒంగోలు కొంచెం కష్టపడితే గెలిచేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి 17కి 15 గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీకి కొంచెం ఎఫర్ట్ పెడితే బీజేపీ కనుక సపోర్ట్ చేస్తే ఇది కూడా మరొక 2 స్థానాలను పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అంటే 2+1 3. సో ఇంకా 3 స్థానాలను ఇది కోల్పోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదండి. ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే 4కి జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు అనేది ఈ సర్వేని బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో పబ్లిక్ మూడ్ని పాజిటివ్గా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత నెగిటివ్ అయితే కనుక అప్పుడు 4 స్థానాలకి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి లోక్సభ స్థానాలకు పరిమితం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే 4 అంటే దీన్ని కనుక మనం అసెంబ్లీ నియోజకవర్గాలు కన్వర్ట్ చేసుకుంటే 28 అసెంబ్లీ నియోజకవర్గాలు సుమారుగా అంటే 30 అలా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బట్
ఇప్పుడు మనం ఈ యాస్టీస్గా మనం కనుక ఈ న్యూసెక్స్ ఎగ్జిట్ పోల్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇది టోటల్ సినారియో. సో దీన్ని బేస్ చేసుకొని సో న్యూసెక్స్ యొక్క జెన్యూనిటీ ఎంత, న్యూసెక్స్ చెప్పింది ఎంతవరకు నమ్మొచ్చు అనేది మీరు కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్గా తాజాగా ఇచ్చినటువంటి ఒపీనియన్ పోల్. ఇక తెలంగాణకు వస్తే తెలంగాణలో పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో పబ్లిక్ మూడ్ ఎలా ఉందని చెప్పి కూడా న్యూసెక్స్ ఒక అంచనా వేసింది. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది, బీజేపీ 5 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఎంఐఎం యథాతథంగా 1 స్థానం నుంచి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. వాస్తవంగా 3 అనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద సంఖ్య అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో వచ్చినట్టు సర్వేల ప్రకారం అసలు రావు కేసీఆర్కి 0 అనేటువంటి ఒక ఒపీనియన్ ఉండేది. కానీ ఇప్పుడు మారినటువంటి సిచ్యువేషన్లో కవిత అరెస్ట్ కావడం, కవిత అరెస్ట్ అయిన కారణంగా కొంత సింపతి వచ్చింది అనేటువంటి ఒపీనియన్ తోటి ఉన్నారు. అలాగే 100 రోజుల రేవంత్ రెడ్డి పరిపాలన, ఎంఐఎం 1 అనేది యాజ్ యూజువల్గా ఎంఐఎంకి వచ్చే అవకాశం. కానీ ఈసారి అక్కడ మాధవి లత పోటీ చేస్తున్నారు. సో పోటీ చేస్తున్నారు, ఆవిడ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే కొంచెం డోస్ ఎక్కువైంది ఆమె ప్రచారంలో, ఆమె కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనేటువంటి ఒపీనియన్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఎంఐఎం మరోసారి ఆ 1 స్థానంలో గెలిచే అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తుంది న్యూసెక్స్. ఇంకా బీజేపీ యాక్చువల్గా ప్రజెంట్ 4 ఉన్నాయి ఎంపీలు, 1 స్థానం పెరిగేటువంటి అవకాశం ఉంది, 5 అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది న్యూసెక్స్. ఇక కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 8 గెలుచుకునే అవకాశం ఉంది. సో 8 లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ 2 డిజిట్స్ కావాలని కోరుకుంటుంది. రేవంత్ రెడ్డి కూడా అలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ 2 డిజిట్స్ వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ పెద్ద రావడం జరిగింది. ఆయన వచ్చి 15 టార్గెట్గా చేసుకొని పనిచేయండి అని చెప్పారు. బట్ 8 మాత్రమే వస్తాయి అనేటువంటి ఒక అంచనా న్యూసెక్స్ వేసింది. సో రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ యొక్క అంచనాలు తెలంగాణ నిజమవుతాయా? నిజమైతే మళ్ళా కేసీఆర్ 3 కనుక సాధించగలిగితే మళ్ళీ ఆ పార్టీని బతికించుకోవచ్చు అనేటువంటి ఒపీనియన్ రావడానికి అవకాశం ఉంది. బట్ ఆ 3 కూడా వస్తాయా అని అంటే చూడాలి, వస్తాయా రావా అనేది. బట్ న్యూసెక్స్ మాత్రం వేసినటువంటి అంచనా ఇది. 17లో మొత్తం 8 కాంగ్రెస్కి, 5 బీజేపీకి, 3 బీఆర్ఎస్కి, ఎంఐఎంకి 1 వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో యాజ్ ఆఫ్ నౌ పబ్లిక్ మూడ్ న్యూసెక్స్ చెప్పినటువంటి విధంగా ఇలా ఉంది. ఒకవేళ దీంట్లో మీ ఒపీనియన్ ఉంటే కనుక తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.